మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. అదిరిందయ్యా చంద్రం. ఏంటి సినిమా పేరు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి. ఈ మటన్ బిర్యానీ అయితే సూపర్‌గా కుదిరింది. అందులో కూడా మన ఇంట్లో మనం చేసుకొని తింటున్నప్పుడు అసలు ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరు. ఇంతకీ ఈ మటన్ బిర్యానీకి ఏమేం కావాలి? కొంచెం మటన్ తెప్పించానండి. వెరైటీగా చేసుకోవాలి, అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే చాలా సింపుల్‌గా నేనెలా చేస్తున్నానో అన్నది చూడండి. తీసుకొచ్చిన మటన్‌ని చక్కగా కడిగి ఆ మటన్‌కి కారం కొంచెం ఎక్కువే వేశానండి కారం. కొంచెం ఉప్పు వేశాను. పసుపు వేశాను. అది కూడా కల్లుప్పు వేశాను. చూసారు కదా! ఆ తర్వాత కొంచెం పెరుగు వేశాను. ఈ పెరుగు ఆ మటన్‌లో వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం, పెరుగు, పసుపు మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని ఆ తర్వాతే ఈ కుక్కర్‌లో వేసేసాను. హ్మ్. ఒక్క మటన్‌ని బట్టి ఒక్క విజిల్ లేదా 1 ½ విజిల్ అంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇంకొక విజిల్ వస్తుందనంగా ఆపేసేసేయటమేనండి. అలా విజిల్ రానిచ్చేసానా, ఆ తర్వాత కుక్కర్ ఆపేసి ఇదిగో వెయిట్ ఆవిరంతా పోయిన తర్వాత ఇంకొక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఈలోపుగా బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఈ బాస్మతి బియ్యం ఎన్ని తీసుకున్నాను? 1 గ్లాసు. కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పలావ్ దినుసులు, అలానే ఉడికించి పెట్టుకున్న మటను, బియ్యము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా! ఇందాక కుక్కర్‌లో వేసి ఉడికించుకున్న ఆ కుక్కర్‌ని మళ్ళీ చక్కగా కడిగి ఇదిగో ఇలా పొయ్యి మీద పెట్టేశాను. గిన్నె వేడెక్కుతూ ఉండంగా కొంచెం నూనె వేసి, నూనె కూడా వేడెక్కిన తర్వాత ఈ పలావ్ దినుసులు కూడా వేసేసుకొని చాలా సింపుల్ అండి. ఇంత సింపుల్‌గా మనం చేసుకున్నామనుకోండి, హోటల్లో ఉన్న దమ్ బిర్యానీ గానీ, ఏ బిర్యానీ అయినా సరే దీని ముందు బలాదూరేనండి. అవునండి. అంత చక్కగా మనం చేసుకోవాలి అంటే మన మనసులో ఒక ఇష్టం అన్నది ఉండాలి. ఆ ఇష్టం అంటే ఎలా ఉండాలి? అబ్బా! మంచిగా వండుకొని ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఫీల్‌తో ఉంటే మాత్రం భలే వస్తదండి ఆ రైస్. తాలింపులు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి వేగుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను కదా! అలా వేయించుతూ ఈలోపుగా ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ మటను ఉంది చూసారూ? అందుట్లో నీళ్ళెన్నున్నాయో చూసారుగా? ఆ నీళ్ళని, ఈ మటన్ని ఈ కుక్కర్‌లో వేసేసి, వంచేసి, అలా లో ఫ్లేమ్ పెట్టేసేసి కొంచెం సేపు ఇంకొక ఉడకనిస్తూ ఈలోపుగా ఇందాక గిన్నెలోకి బాస్మతి బియ్యం పోసాను చూసారు కదా! ఆ బియ్యాన్ని కడగటానికి రెడీ అవుతున్నాను. ఎన్ని బియ్యం పోసాను? అసలు కొలత చెప్పలేదు. ఈ కొలతొచ్చేసి 1 గ్లాసు బియ్యానికి 1.5 నీళ్లు పొయ్యాలండి. మీరు ఇందాక గమనించారా? చెప్తానుండండి. ఈ గ్లాసుతో 1 గ్లాసు పోసాను. అలానే ఇంకొంచెం అంటే పావు గ్లాసు నీళ్లు పోసాను. మరి 1.5 అని 1.25 పోస్తున్నారేంటి అన్న ఒక డౌట్ వచ్చింది కదా! మరి ఇందాక ఉడికించుకున్న మటన్‌లో కొంచెం నీరుంది కదా! మరి ఆ నీరుని కూడా మనం కొలత కింద వేసుకోవాలి కదా! అంతే. ఈ ఒక్క ఉడుకు రానిచ్చేసిన తర్వాత అప్పటికి కడిగి పెట్టుకున్న ఆ బియ్యాన్ని ఇంకొక 2 నిమిషాలు నానతాయి కదా! ఈలోపుగా కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడరు, అలానే గరం మసాలా. అసల కొన్ని ఇందాక చెప్పాను కదా! రెస్టారెంట్ స్టైల్‌లో కూడా ఇంత టేస్ట్ వస్తుందా? అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని తినాలి. శ్రమ లేకుండా ఇక్కడ శ్రమ పడుతూ తక్కువ డబ్బులతో ఇదిగో మంచి రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు అన్నది నేను ఎంత చక్కగా చూయిస్తున్నాను కదా! మీ ఇష్టం అండి. మీరు ఈ మధ్య ఎందుకో నా వంటలనైతే వీడియోలని అంత ఎంకరేజ్ చేయటం లేదండి. నేనైతే చేశాను. నా వంటలు ఎలా చేస్తానో తెలుసా? చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా, కష్టం లేకుండా ఈజీగా అయితే చేస్తానండి. ఆ బియ్యంని కూడా ఆ ఎసరులో వేసేసి, నీళ్ళని కూడా పోసేసి, సరిపడా ఉప్పు వేసి, ఇంకొంచెం కారం వేసి, ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసాను. ఎన్ని విజిల్ రావాలి అన్న ఒక డౌట్ వచ్చింది కదా! ఒక్క విజిల్ చాలండి. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఆ ఆవిరంతా పోయిన తర్వాత ఇదిగో ఇలా మూత తీశాను. చూసారా? ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. బ్యాడ్ లక్ ఏంటో తెలుసా? పుదీనా లేదండి. అయినా మన ఇంట్లో మనం చేసుకున్నప్పుడు ఏముందిలేండి, మనమే కదా తినేది. ఆ తర్వాత చిటికెడు నెయ్యి, చిటికెడు ఉప్పులాగా చిటికెడు నెయ్యి అని చెబుతున్నానా? కొంచెం నెయ్యి కూడా వేసేసాను. ఈ మటన్ ముక్క ఎంత చక్కగా ఉడికిందో చూసారు కదా! ఇంకా తినటానికి రెడీ అవుతున్నాం. ఎలా ఉంది నేను చేసిన ఈ మటన్ పలావ్? మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. కొంచెం ఎంకరేజ్ చేయండి.
ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనుకోండి, నేను ఇష్టంగా, ఇంట్రెస్ట్‌గా మంచిగా వంటలు చేస్తాను. ఆ చేసిన వంటల్ని మీతో షేర్ చేసుకుంటాను. అందులో కూడా చాలా సింపుల్‌గా నేనెలా చేస్తాను అన్నయ్యే నా ఈ వంటల వీడియోస్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చక్కగా అలా ఉడికిన ఆ రైస్‌ని ఇదిగో ఇలా ప్లేట్‌లో పెట్టేసుకొని, పెరుగు చట్నీ వేసేసుకొని, అలా కొంచెం అంటే కొంచెం నిమ్మ చెక్క పిండి తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా అని అనుకుంటున్నారా? నిజంగానేనండి. అంతే అద్భుతంగా రెస్టారెంట్‌కి ఏమాత్రం తీసిపోని మన మటన్ పలావ్. అవునండి. మనలాంటి వాళ్ళే కదా రెస్టారెంట్‌లో కూడా చేసేది. మరి అంతే ఇంట్రెస్ట్‌గా మనం కూడా చేసుకుంటే మరి ఆ టేస్ట్ వస్తుంది కదా! అందుకేనండి నేను చెప్పింది. మనం చేసే మన వంట ఇష్టంగా గనక చేశామనుకోండి, అద్భుతం అనాల్సిందేనండి ఎవరైనాను. బద్ధకంగా చేస్తే అబ్బో! అట్లానే ఉంటదండి. అందుకే మనం చేసే మన వంటని ఇష్టంగా చేయమని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం